హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, సమ్మర్కి అయితే పచ్చిమిర్చి కూడా త్వరగా పండినట్టు అయిపోతాయి కదండి. అవంతా నేను ఒక కవర్లో వేసి స్టోర్ చేసి ఉంచాను. ఇప్పుడైతే ఆ పండు మిర్చితోనే పండు మిర్చి టమోటా పచ్చడిని అయితే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్. సో ఇప్పుడైతే పండు మిర్చి పచ్చడి పెట్టుకోవడానికి సీజన్ కూడా కదండి. ఆ పచ్చడి కూడా ఎలా పెట్టుకోవాలనేది త్వరలోనే వీడియో అయితే చేస్తా అండి. ఎందుకంటే ఈ మధ్య హెల్త్ అంతగా బాగోలేదండి. అందువల్లే వీడియోస్ అయితే లేట్ అయిపోతూ ఉన్నాయి. సో ఇలా చేసిన పచ్చడిని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 10-15 డేస్ కూడా పాడవకుండా ఉంటుందండి. ఈ పచ్చడిని అయితే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకు తిన్నా, దోశ, చపాతీ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. సో ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ఇక్కడైతే నేను పండు మిర్చిని అయితే తీసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు అయితే కొంతసేపు మిర్చిని అయితే అలా తిప్పుకుంటూ ఉండాలండి. వాటర్ అంతా ఇంకిపోయాక కొంచెం ఆయిల్, ఎక్కువ కూడా అవసరం లేదండి, కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్లో అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆ పచ్చిమిర్చికి తగ్గట్టు చింతపండు అయితే తీసుకున్నా అండి. అంటే ఎక్కడ గింజలు అలాగే ఈనెలు లేకుండా చూసుకొని ఆ మిర్చికి ఈ చింతపండు అయితే సరిపోతుందండి. నేను ఎంత క్వాంటిటీ అని వేయలేదండి, ఉజ్జాయింపుగా వేశాను. మనం డైలీ చేస్తూ ఉంటాం కాబట్టి ఐడియా ఉంటుంది. ఆ చింతపండు వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పండిన టమోటాలను త్రీ మీడియం సైజ్ టమోటాలను అయితే తీసుకొని ఆ పైన ఎల్లోగా ఉంటుంది కదండి, అది తీసేసి ఇదిగోండి ఇలా 4 భాగాలుగా అయితే కట్ చేసేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే టమోటాలు కొంచెం పండినాయి కాబట్టి ఆల్రెడీ గుజ్జుగా ఉంటుంది. అందుకని చెప్పి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా టమోటాలు కొంచెం ఫ్రై అయితే చాలండి. మెత్తబడేంత వరకు అయితే వాటిని వేయించేసుకొని చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పండు మిర్చి అలాగే కొంచెం రాళ్ళుప్పు 1 స్పూను ముందైతే కొంచెం వేసుకుందామండి. తర్వాత సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైతే మళ్ళీ ప్రాబ్లం కదండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, పైన స్కిన్ తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, దీంట్లోనే చింతపండు కూడా ఉంది కదండి, ఇవి కలిపేసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం కచ్చాపచ్చాగా. దీంట్లో అయితే మనం వేయించి పెట్టుకున్న టమోటాలను కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చు. సో మరీ మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదండి, ఈ క్వాంటిటీలో అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని అయితే తాలింపు పెట్టుకుందాం. దీనికోసం నేనైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు తెలుసు కదండి, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే కరివేపాకు, ఇంగువ అలా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ అయితే వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ తెలుసు కదండి, సాల్ట్ వేసామంటే త్వరగా ఉడుకుతుంది. కొంచెం పసుపు, పచ్చడి కలర్ఫుల్గా కనిపించడం కోసం కొంచెం పసుపు వేసేసి బాగా కలుపుకున్న తర్వాత నేనైతే దేంట్లో అయినా సరే ఇంగువ అయితే ఖచ్చితంగా వేస్తా అండి. ఎందుకంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇంగువ, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని
కొంతసేపు అయితే ఇవన్నీ ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసి పచ్చడి వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే వేయించక్కర్లేదండి. మనం ఎక్కువ కనుక ఫ్రై చేసామంటే పచ్చడి అనేది టేస్ట్ మారిపోతుంది. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. చల్లారిన తర్వాత ఒక బౌల్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 10-15 డేస్ వరకు అయితే పచ్చడి పాడవకుండా ఉంటుందండి. అంతేనండి, పండు మిర్చి టమోటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.